నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలకు సర్ టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దడపుట్టేస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల పాలిట అగ్నిపరీక్షగా మారింది. మ్యాపింగ్ లోపాలు, అధికారుల అలసత్వం, క్షేత్రస్థాయిలో బిఎల్ఓల నిర్లక్ష్యం సామాన్యుడికి శాపంగా తయారైంది. దీంతో సార్ ఇదేం గందరగోళం అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులైతే చేయాల్సినంత చేశామంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఓటు కోసం కోటిపాట్లపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ను ఎస్ఐఆర్ బొమ్మ షేక్ చేస్తోంది. జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 7తో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ గడువు ముగిసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. సగం మంది ఓటర్ల చేతికి అసలు ఎన్యూమరేషన్ ఫారాలే చేరలేదు. కొన్ని ఫారాలు బిఎల్ఓల దగ్గర మూలుగుతుంటే మరికొన్ని ఫారాలు ఓటర్ల అడ్రస్ దొరక్క అటకెక్కాయి. అయితే జూలై 24 వరకు పూర్తి చేసిన ఫారాలను సబ్మిట్ చేయాలి అంటూ ఎన్నికల సంఘం డెడ్లైన్ విధించింది. మరి ఫారాలే అందని ఓటర్లు జూలై 24 లోపు ఎలా పూర్తి చేస్తారు అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియలో ఫారాలు నింపే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ఓటర్లు ఏ ఫామ్ ఏ అవసరానికి ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బిఎల్ఓలకు అన్ని అంశాలపై అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వలస వెళ్లిన వారి వివరాలు గజిబిజిగా ఉన్నాయి. కొత్తగా వివాహమై అత్తగారింటికి వచ్చిన కోడళ్లకు దరఖాస్తులు నింపడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటర్ల జాబితాలలో సవరణలు చేయడం కొత్తేం కాదు, తప్పు కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు ఓటర్ల జాబితాలను సరిచేయడం కోసం సర్వేలు జరిగాయి. అయితే తాజాగా ఏడాది కాలంలోనే 6 కోట్ల ఓట్ల తొలగింపుతో దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై ఆందోళన నెలకొంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఎన్నికల సంఘం నిర్వహించే రెగ్యులర్ ప్రాసెస్. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. ఉద్దేశం మంచిదైనా గల్లీ నుంచి ఢిల్లీ వరకు సర్ రచ్చ జరుగుతోంది. వాస్తవానికి బిఎల్ఓలు ప్రతి ఓటర్ ఇంటిని 3 సార్లు సందర్శించడము, ఎన్యూమరేషన్ ఫామ్ను ఓటర్లు నింపేలా చూడటం, ఓటర్లు స్థానికంగా లేకపోతే ఫోన్లు చేయాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఆ ప్రక్రియ సాగటం లేదు. దీంతో అనేక మంది తమ ఓటు తొలగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేసిన బిఎల్ఓలు తిరిగి పత్రాలు తీసుకోవడానికి ఇంటికి రావడం లేదు. అంతేకాకుండా తాము ఉన్న చోటికే ఎన్యూమరేషన్ పత్రాలు తెప్పించుకుంటున్నారు. ఇక 2002 ఓటర్ జాబితాలో కొందరి పేర్లు లేకపోవడం, మరికొంతమందికి తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే డబుల్ ఓట్లున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో 2 చోట్ల ఓట్లున్న వాళ్ళు కోకొల్లలు. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యాక ఓటు రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎలక్షన్స్కు టైం ఉన్నా పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వెంకట్ గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు. ఎస్ రైట్, ముందుగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. మీరు
అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అంటే జూలై 7 ఈ రోజుతో యాక్చువల్గా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పంపిణీ అనేది గడువు ముగిసింది. సో ఇప్పటికి కూడాను చాలామంది లక్షలు కోట్ల సంఖ్యలో ఇంకా మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపితే చాలామందికి ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫార్మ్సే రాలేదు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో అసలు ఏం జరుగుతోంది అంటే గడువు ముగిసింది, మళ్ళీ జూలై 24కి సబ్మిషన్ అంటున్నారు. చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ఓట్లు పోతాయో అనేటువంటి భయం ఉంది. ఏం జరుగుతుందంటారు ఈ సర్ ప్రక్రియలో? మీరు మీకున్నటువంటి అంచనా ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు వెంకట్ గారికి, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఓటు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏం చేస్తుంది అని అంటే టార్గెటెడ్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఓట్లను ఈ కన్ఫ్యూజన్ తో తొలగించి, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఉంచుకొని మిగతా ఓట్లను తొలగించాలనేటువంటి ఏదైతే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందో ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజల మెప్పు పొంది ఓట్లు అడగాలే కానీ ఓటర్ జాబితా నుండి ఓట్లు తొలగించి గెలవాలనుకోవడము వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలకు ఇది నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇప్పటికి కూడా చాలా మందికి కూడా ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందని పరిస్థితి. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారాలు అందినా కానీ చాలా మందికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా ఏం సమాచారం ఇవ్వాలనేది కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఈ రోజు కూడా నేను మా గ్రామంలో నేను తిరిగి చూసిన ఎవరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు, అంటే అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫామ్ లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది పూర్తిగా ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మేము చూసినాము. ఒక్క ఓటర్కే కాదండి, ఈరోజు బిఎల్ఓలు ఎవరైతే తిరుగుతున్నారో గ్రామాలలో బిఎల్ఓలకు కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు అధికారులు బిఎల్ఓలు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు, మరి ఈఆర్ఓలు తీసుకుంటున్నటువంటి సమాచారం మేరకు, ఎంఆర్ఓలు తీసుకుంటున్నటువంటి సమాచారం మేరకు కానీ అంకెల గారడి మాత్రం నడుస్తున్నది. ఇలా 90% మేము ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్లు గ్రామాలలో పంపిణీ చేసినామని చెప్పి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రభుత్వానికి అందిస్తున్నట్టు ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇలా ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ ఏమీ అవగాహన లేదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బిఎల్ఓలకు అనుసంధానంగా బిఎల్ఏలు ఉండాలనేటువంటి ఒక మెమోరాండం ని ఎలక్షన్ కమిషన్ స్వీకరించి మరి బిఎల్ఏలు నియమించుకోవడానికి అవకాశం కల్పించింది. అవకాశం కల్పించినప్పటికీ ఈరోజు గ్రామాలలో బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే బిఎల్ఏలకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నప్పుడు మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాతనే ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ఇవ్వాలి. ఈరోజు ఏ గ్రామంలో కూడా ఒక హెల్ప్ సెంటర్ అనేది లేదు. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఆ కన్సర్న్ గ్రామ పంచాయతీలో కానివ్వండి, ఆ కన్సర్న్ వార్డులో కానివ్వండి, ఆ కన్సర్న్ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఎట్లా ఫిల్అప్ చేయాలనేది ఒక హెల్ప్ సెంటర్ లేకుండా హెల్ప్ లైన్ ఇచ్చారు కదా, 1950 అని హెల్ప్ లైన్ ఇచ్చారు. ఏమంటున్నానంటే ఈరోజు మేము చదువుకున్న వాళ్ళకు అది కొంత అవగాహన ఉంటుంది మేడం. ఈ రోజు గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, కూలీ పనుల మీద ఆధారపడి ఉంటారు. పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేచి వాళ్ళ వ్యవసాయ పనులలో పోయి సాయంత్రం 5-6 తర్వాత వచ్చేటోళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అధికారులు బిఎల్ఓలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 5 గంటల దాకా తిరుగుతున్నారు. వాళ్లకు అంటే తెలిసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు, తెలివి అనుకుంటే లేరు అని చెప్పి స్ట్రేట్ అవే డోర్ లాకు, లేకుంటే నాట్ అవైలబుల్, మైగ్రేషన్ అంటే పక్క ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినారు, మైగ్రేషన్ అయ్యారు అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇలా నేను ఒకటే అడుగుతున్నా మేడం, బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వస్తారు, ప్రతి ఇంటికి కూడా 3 సార్లు ఇంటికి వస్తారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఇంటికి వస్తున్నప్పుడు ఈ అధికారికంగా వీళ్ళు పలానా ఇంటికి వచ్చిర్రు అని చెప్పి వీళ్ళ తాన ఏమైనా అధికారికంగా రికార్డు చేసేటువంటి అంశం ఏదైనా ఉందా? రెండోది, ఇలా బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. ఒకటి ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఫామ్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఎవరికి కూడా అటెస్టేషన్ అనేది ఇవ్వట్లేదు. అంటే మీరు ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారు, మీ దగ్గర నుంచి మేము తీసుకున్నాము అని చెప్పి కూడా అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఈ రోజు ఇటు ఓటర్లకు అవగాహన లేదు దీనిపైన, అదే విధంగా బిఎల్ఓలకు కూడా అవగాహన లేదు. అందుకనే ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇంకా కొంత సమయం పెంచాలి. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ లక్షల సంఖ్యలో ఇంకా లేదు. మరి ఇన్ని ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో
ఓట్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా మైగ్రేషన్ అయిన వాళ్ళు, అంటే ఒక ప్రాంతంలో ఈ రోజు నా సొంత ఊర్లో నేను ఉన్నాను, నేను ఏదైనా పని మీద పక్కకు బయటికి వెళ్తే నాకు ఆ ఎన్యూమరేషన్ అందేటువంటి పరిస్థితి లేదు. ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే ఇవాళ ఓటు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే సీనియర్ నాయకులైనటువంటి స్మృతి ఇరానీ గారు కూడా వారు ఓటు కోల్పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదే విధంగా దేశ సరిహద్దులలో 35 సంవత్సరాలు సేవలు అందించినటువంటి సిఆర్పిఎఫ్ ఒక జవాను సేనారుల్ హక్ బెంగాల్ అతను ఓటు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అధికారులు రాజకీయ నాయకులే ఓట్లు కోల్పోతుంది. మామూలు పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచన. కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారితో మాట్లాడదాం. వెంకట్ నాయక్ గారు ఎస్ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు చూస్తే కేవలం 7% మాత్రమే ఫారాలు సబ్మిట్ అయ్యాయి అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఈ జూలై 24 డెడ్ లైన్ ఏదైతే ఉందో దాని లోపుగా మొత్తం ఫారాలు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడము అనేది అసాధ్యము. దీనికి ఇంకా గడువు పెంచాలి అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ చెయ్యాలి ఈసీకి అని చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ఈసీని కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు, ఇంకా పెంచాలి అని కూడా అడుగుతున్నారు. కనీసం ఒక 25 రోజులు కూడా వాళ్ళు కావాలి అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రభుత్వ స్థాయిలో సర్ని సీరియస్గా పర్యవేక్షిస్తాము అని ప్రభుత్వం ముందు నుంచి చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు ఇంటింటికి 3 సార్లు వెళ్తారని చెప్పారు. 3 సార్లు వెళ్తున్నారా? అసలు ఎంతమందికి ఇప్పటి వరకు ఇచ్చారు? ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? జూలై 7 డెడ్ లైన్ అన్నారు. నేను చెప్పాను కదా ఇందాక, మా ఇంటికైతే ఎవరు రాలేదు, నాకు ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, మరి నేను ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు, మరి ఎందుకు డౌట్ వచ్చిందా వాళ్ళకి, నా ఓటు తీసేస్తారా అది అనేది కూడా నాకు లోపల భయం ఉంది. ఏం జరగబోతుంది? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఆ భయం మాకు కూడా ఉంది మేడం. యాక్చువల్లీ విషయం ఏంటంటే, జెన్యున్గా చెప్పాలంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎవరు ఈ దేశంలో ఉన్న ఓటర్లుగా ఎవరు తప్పుపట్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు చనిపోయిన వారు ఓటు తీసేయాలి, అదేవిధంగా పెళ్ళై వేరే చోట్లకు వెళ్ళే వాళ్ళ ఓట్లను రెగ్యులేట్ చేయాలనే ఆ విషయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఏదైతే మన కాన్స్టిట్యూషన్ బేస్ మీద అది ఆల్రెడీ ఉన్నది. కానీ ఇక్కడ విషయాన్ని ఒకటైతే అర్థం చేసుకోవాల్సింది. పరకాల ప్రభాకర్ రావు గారిని ఒక పెద్ద మనిషి ఒక విషయం చెప్తారు. ఆ విషయాన్ని నేను ఇక్కడ కోడ్ చేస్తాను. ప్రజాస్వామ్యంలో ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునే పరిస్థితుల నుంచి ప్రభుత్వాలే ఓటర్లు ఎన్నుకునే పొజిషన్కి అయితే రాగలిగిన ఒక మాట చెప్తారు. దీని వెనకాల ఒక కాన్స్పిరసీ కోణం ఉంటుంది. ఏ వ్యవహారాలైనా బీజేపీ అంత ఈజీగా చేసిన అనుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఇందాక సార్ చెప్తుండే నరసింహారెడ్డి గారు ఏమని అన్నారంటే స్మృతి ఇరానీ గారి ఓటు కూడా పోయిందని అన్నారు. అంటే ఆ కంప్యూటర్లో ఏది ఎన్రోల్ చేసుకునేటప్పుడు వెనకాల ఇరానీ అని ఉంది కాబట్టి ఇన్ కేస్ వారిని తీసేయాల్సిన అవసరం ఏర్పడిందో అని అనుకోవాల్సిన ఇది కూడా ఒక డౌట్ వస్తుంది. అదేవిధంగా గుజరాత్లో ఈ ఎలక్షన్ సంబంధించిన సర్ప్రాస్ ఇంకా కాలేదు. ఒకవేళ అయితే అమిత్ షా గారి పేరులో షా ఉంది కాబట్టి అది కూడా డౌట్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఈ మాట ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడిందంటే చాలా కాన్స్పిరసీ కోణంలో దాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఎంత గొప్పగా దాన్ని పోర్ట్రే చేశారంటే మేడం రోజా గారు చాలా బాగా అనిపిస్తుంది. సర్ ప్రాసెస్లో పాల్గొన్న ఎవరైతే ముస్లిం అధికారులు ఉన్నారో వారు ఓట్లు తొలగింపబడ్డాయని చెప్పి సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు చూడండి జనరలైజ్గా దానికి వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకున్నారంటే బంగ్లాదేశ్, బీహార్ లాంటి ప్రాంతంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, వారి ఓట్లు ఎక్కువ తొలగింపులు చేశామని చెప్పి ఇది గొప్పగా ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము ఒకటి అడుగుతున్నాం బీజేపీ పార్టీ నాయకులకి, సర్ ప్రాసెస్ ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మేము తొలగింపబడ్డామంటే తొలగించామని చెప్పారు కదా, మరి వాళ్ళ దేశాలకు ఎంతమందిని పంపించారని చెప్పి నేను స్ట్రైట్గా ఒకటి అడగదలుచుకున్నాను. సో దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో చేసి వెస్ట్ బెంగాల్లో అచీవ్ చేసుకున్నారు, వాళ్ళ గోల్ ఏదైతే ఉందో బీహార్లో అచీవ్ చేసుకున్నారు. రేపు తెలంగాణలో కూడా ఏ రకంగా కుట్రకోవడం జరుగుతుందని చెప్పి నేను ఒక నిమిషంలో కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రోజా గారు మీరు చూడండి, రూరల్ లెవెల్లో అయితే సరే ఖమ్మం, మహబూబ్ నగర్, ఈ కరీంనగర్ ఇలాంటి రూరల్ లెవెల్లో ఒక 900 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో 900 మంది అంటే ఒక 80 to 90% ఫేసెస్ని అక్కడున్న బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ అది పార్టీల తరఫున రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్స్ కానీ గుర్తుపట్టడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. కానీ అదే ప్రాసెస్ అర్బన్ ఏరియాలో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మన ఇంటి పక్కన వాళ్ళకి ఓటు ఉందా లేదా కూడా మనకు తెలియదు, మన కాలనీలో ఎంతమంది ఉన్నారనే విషయం కూడా మనకు తెలియదు. సో ఇలాంటి చోట్ల కాన్స్పిరసీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక మేజర్ కన్సర్న్ని కాంగ్రెస్ పార్టీగా మేము రైజ్ చేసినాం మేడం. ఎందుకు రైజ్ చేసినామంటే మీరు స్మృతి ఇరానీ గారి లాంటి ఒక పెద్ద మనిషి, ఒక మాజీ కేంద్ర మంత్రి గారి ఓటుని మీ బీజేపీలో కీలకంగా ఉన్న వారి ఓటుని తీసేయబడ్డ తర్వాత వారు కోర్టు ద్వారానో లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారానో వాళ్ళు ఓటును తిరిగి తెచ్చుకోగలుగుతారు. కానీ సామాన్యులు ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? సో వెనకాల పేరును బట్టో తోకలను బట్టో
వాళ్ళని తొలగించాలా ఉంచాలని చెప్పి కంప్యూటర్కి మీకు ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? సో నేను చాలామంది ఏమంటారు బిఎల్ఓలతో నేను మాట్లాడిన సందర్భంలో భాగంగా కూడా వాళ్ళు కూడా సార్ మాకే అర్థం కావట్లేదు సార్, మమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు లేదు, ఇది హర్రివరిన హడావిడిగా తీసుకొచ్చిన ఇది లెక్క దీన్ని మార్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీజేపీ కొట్టకుండా ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే మేడం, పార్లమెంట్లో రాజ్యసభలో ఒక సీటు తీసుకురావడం కోసం మీనాక్షి నటరాజన్ గారి సీట్ని చోరీ చేసి బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తర్వాత ఓటర్లు ఎంత మేడం వాళ్ళకు లెక్కన? అంత పెద్ద సీటునే చోరీ చేసారు, అంత పెద్ద కాన్స్పిరసీ వేలో. దాని వెనకున్నది మీరే కదా, ఇక్కడ నుంచే కదా వెళ్ళింది, కాంగ్రెస్ నుంచే కదా లీకులు వెళ్ళాయి వాళ్ళకి. మేడం ఒకటి రోజా గారు ద కల్ప్రిట్ నారేషన్ బిల్డ్ బై ద బీజేపీ, ఒక నారేషన్ అది. ఆ బీజేపీ యొక్క ఒక ఏమంటారు ఆ తెలివిని కూడా అర్థం చేసుకోలేనంత దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఏది మీడియా కానీ ఇక్కడ ఉన్న అంశాలు కానీ అన్ని ఉంటాయని నేనేం అనుకుంటలేను. బీజేపీ ఏమంటే బట్టకాల్చి మీద వేయడము, ఒక విషయాన్ని దాచిపెట్టి వేరే విషయాన్ని దాన్ని కౌంటర్ చేయడం, ఇవన్నీ బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య. సో ఓటర్ ప్రాసెస్లో భాగంగా మీరు చూడండి, రేపు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు బీహార్లో ఇది వెస్ట్ బెంగాల్లో వాళ్ళు సర్ ప్రాసెస్ చేసిరు కదా, ఇన్ కేసు అదే ఓటర్లు కనుక హైదరాబాద్లో ఉంటే నేను చెప్తున్నాను మేడం, ఇక్కడ కూడా వాళ్ళ ఓట్లు ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళ ఓట్లు ఉంటాయి. అది కూడా కన్సాలిడేటెడ్ బీజేపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి డిస్టర్బ్ చేయడానికి కూడా ఏది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది చేయగలదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తనకున్న క్రక్స్ ఏదైతే ఉందో తన సారాన్ని కోల్పోయింది మేడం. అదే కదా మా డౌట్ మెయిన్గా. ఓకే, సో ఆ డౌట్ రేజ్ చేసినప్పుడు ఈరోజు తెలంగాణ కూడా అట్లా చేస్తారు. తెలంగాణలో ఇప్పుడు ఏది బీజేపీ ఇక్కడ పాగా వేయడం కోసం, బీజేపీ ఇక్కడ రావడం కోసం వాళ్ళు ఏర్పరచుకున్న ఏకైక మార్గం సార్ ఒకటే. రేపు సర్దాలో జరిగే మతలబులు ఏదైతే ఉన్నో అర్బన్లో ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అర్బన్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాన్ని ఇప్పుడు ఏమంటారు, ఇక్కడేదో ఏమంటారు అక్కడేదో రోహింగాలు ఉన్నారు, ఇక్కడేదో రోహింగాలు ఉంటారు అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు దాన్ని. కానీ కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళే సిటిజన్షిప్ రైట్ ని ఇది ఉంచాలా లేదా అని తీసేసేది వాళ్ళే, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకి తీసేసే ప్రక్రియ వాళ్ళు చేయకుండా కేవలం దాన్ని బూచిగా చూపించి రాజకీయంగా దాన్ని లబ్ధి పొందాలనుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశ ప్రజలను ఇది నిర్దాక్షిణంగా ఒక కాన్స్టిట్యూషన్ బాడీని బేస్ చేసుకొని మోసం చేద్దాం అనుకున్న బీజేపీకి 100% ఆ కాన్స్పిరసీ కోణాలు సామాన్యులకు అర్థమవుతాయని ఎట్లా అనుకోవాల్సిన అవసరం ఉంది మేడం. కాబట్టి మీరు చూడండి, రూరల్లో మిస్టేక్స్ మ్యాక్సిమం జరగకపోవచ్చు, కానీ అర్బన్లో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ని బీజేపీ చేపిస్తుంది. తద్వారా 10 నుంచి 15 లక్షల ఓట్లను అది మ్యానిపులేషన్ ఓరియంటెడ్ చేసి అవే రేపు ఎలక్షన్లో ప్రభావం పడడానికి అవకాశం ఉంటుంది మేడం. రైట్. సో ఏం చేసినా అధికారంలోకి రావడమే, తెలంగాణలో అధికారంలోకి రావడమే వాళ్ళ పరమావధిగా చేస్తున్నారంటారు. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోంది ఎస్ఐఆర్ ముసుగులో, అందుకోసమనే ఈ ఇంత ఏమాత్రం అవగాహన లేని బిఎల్ఓలు అసలు ఇంటింటికి 3 సార్లు తిరుగుతారని చెప్పి ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోలేదు. తర్వాత రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పనికి వెళ్ళేటువంటి టైం చూసుకొని వాళ్ళు రావడము, బిఎల్ఏలకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు రావడము, ఈ రకంగా జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వము పర్యవేక్షణ ఉండాలి కదా, ఎందుకు ఆ అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఫెయిల్ అవుతుందా? ఏం జరుగుతోంది సార్ ప్రక్రియలో? ఇప్పుడు రోజా మేడం, మీరు ప్రారంభంలో చెప్పినటువంటిది 1952 నుంచి ఇప్పటి వరకు ఒక 13-14 సార్లు ఈ రివిజన్ 13 సార్లు రివిజన్ జరిగిందని మీరే ఒప్పుకున్నారు. దాంట్లో అధిక భాగం కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన లక్ష్మణనరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మణనరసింహారెడ్డి గారు ఒక మాజీ సర్పంచ్ కడతాల విలేజ్కి. మరి ఆ ఊర్లో ఎంతమందిని రేపు తీసేస్తారో ఆయన సర్పంచ్ కాబట్టి, మొన్ననే లేటెస్ట్ సర్పంచ్ కాబట్టి ఆ ఊర్లో ఎంతమందిని తీసేస్తారో ఆయన లాస్ట్ నాడు చెప్పాలి. ఇదే చర్చ పెడదాము ఎంతమందిని తీసేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తీసేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ అదే ఈసీ బీజేపీకి జేబులో దీనిలాగా తయారైందని చేస్తుంది. వాళ్ళకి ప్రజల్లో మద్దతు లేనప్పుడు వరుసగా పెట్టి అనేక రాష్ట్రాల్లో ఓడిపోతున్నప్పుడు ఎత్తుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎత్తుకున్నటువంటి ఆన్సర్ అది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతమంది వచ్చింది ఇప్పుడు? ఎంతమంది చెప్పండి? ఇప్పుడు బీహార్లో తీసేసినారు. ఇప్పుడు నేను చెప్తాను, ఊరికే తీసేయడం అనేది ఇక్కడ కూడా తీసేస్తారు. ఏం తీసేస్తారు? నా ఇంట్లో ఎంతమందిని తీసేస్తారు చెప్తాను. మీకు ఉన్నట్టుగానే నాకు కూడా ఇంతవరకు ఫామ్ రాలేదు. నాది యాకత్పుర కాన్స్టిట్యున్సీ ఓల్డ్ సిటీ. రాలే. నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్తాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? తీసేస్తారు, తప్పకుండా తీసేస్తారు. చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లను తప్పకుండా తీసేస్తారు. తీసేయాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాలా. ఇప్పుడు మా ఇల్లు ఉంది, మరి వ్యాలిడ్ ఓట్స్ ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో అంటున్నారు, మా ఇంట్లో అంటున్నారు, ఇవన్నీ వ్యాలిడ్ ఓట్స్ కదా. 17-1-376/H/A3 నాయుడు. మరొకసారి 17-1-376/A-H3 అనేటువంటి నా ఇంటి యొక్క నెంబర్ ఇది. నా ఒక్కటే. నేను మా మిస్సెస్ 25 సంవత్సరాల నుంచి ఉన్నాం.
మా ముగ్గురు అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. ముగ్గురు అమ్మాయిల పేర్లు 2022 మాకు మా ఫ్రెండ్ ఒకడు పంపించినాడు. పంపిస్తే దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే ముగ్గురు అమ్మాయిల పేర్లు ఉన్నాయి. ఇంకా అదనంగా మా ఇంటి మీద ఉన్నటువంటిది ఏంటంటే భాస్కర్ అనే వాడి పేరు, బీవీకే ప్రసాద్, ప్రశాంత్, సయ్యద్ షబీర్ అహ్మద్, సయ్యద్ మహమ్మద్ అజీల్, సయ్యద్ ఆదిల్ అహ్మద్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, సయ్యద్ జలీల్ అహ్మద్. ఇవి పేర్లు. ఎవరండి వీళ్ళు? నాకున్నదే 2 bedroom పోర్షన్. సో మీ ఇంటి అడ్రస్ పైన వీళ్ళందరూ ఉన్నారు. చెప్తున్నా కదా. నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నా. హౌసింగ్ బోర్డు ఇల్లు నాది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంతకంటే పెద్దగా నా హంగామా ఏం లేదు నాకు. నేను ఉన్నదే మేము ఇద్దరం. 25 సంవత్సరాల నుంచి మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయినారు. అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు సిటిజన్స్, ఒక అమ్మాయి కాదు. అలా ఎట్లా ఇద్దరిని తీసేయాలా? ఇప్పుడు నా ఇంటి నుంచి 10 మందిని తీసేయాలన్నా లేదా చెప్పండి? నా ఇద్దరు అమ్మాయిలతో సహా సిటిజన్స్ కాబట్టి ఇక్కడ ఓటు హక్కు ఉండదు. తీసేయాలా అంటే 10 మంది నా ఇంట్లోకి వెళ్ళి తీసేస్తే, వెంకట్ గారు చెప్తున్నారు ఏంటంటే లక్షల మందిని తీసేస్తారంటే తీసేస్తారు. ఎందుకు తీశారు? ఇట్లా ఎన్ని ఉన్నాయి. ఇది నాది ఒక ఎగ్జాంపుల్. ఇవాళ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మా శ్రీరాములు యాదవ్ గారు, మా బలమైనటువంటి అభ్యర్థి, గత ఎన్నికల్లో 1,00,000 ఓట్లు సంపాదించినటువంటి అభ్యర్థి, గత 6 నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు. ఆయన మీద అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసి రోడ్లంతా తిప్పి మొన్న 4 రోజుల కింద ఆయన జల్పల్లి మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ ప్రాంతం లోపల 42,000 మంది లిస్టు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిండండి. మా శశిధర్ రెడ్డి గారు ఆయన కలిసి ఇచ్చినారు. కలెక్టర్కి ఇచ్చినాము, నారాయణ రెడ్డి గారికి ఇచ్చినాము. దాని మీద రివ్యూ జరుగుతుంది. దీని మీద చనిపోయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, దొంగ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది 76 డివిజన్లలో 65 కొన్ని ప్రాంతాలకు వెళ్ళలేము. అక్కడ అదొక మరొక దేశంలో ఉన్నట్టుగా, పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఉంటుంది. వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేది కష్టం. రోహింగాలు ఉన్నారు అక్కడ. ఇవాళ ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ వచ్చినాడు అక్కడికి ఎంక్వైరీ దాని మీద, రిప్రజెంటేషన్ మీద వచ్చి పోలీసు వాళ్ళని అడిగినాడు. ఎక్కడున్నారంటే 32 ప్రాంతాల క్యాంపులు ఉన్నాయి రోహింగాలది. ఏం తప్పే ఉందండి? రోహింగాలు దేశ భద్రత కోసం, దేశ సమగ్రతకు అడ్డం పడేటువంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళ వంతపాడి వాళ్ళని రక్షించుకునేటువంటి పద్ధతి లోపల ఓట్ల కోసం, సీట్ల కోసం చేస్తున్నటువంటి ఈ మత విధమైనటువంటి పద్ధతులను తొలగించకూడదా? మీరు చెప్పండి. రేపు రాకపోతే వాళ్ళకి ఓట్లు ఎవరికి వస్తుందో చెప్పండి. ఎంతమంది ఉన్నారండి బాలాపూర్ ఏరియాలో, జల్పల్లి ఏరియాలో ఎంతమంది ఉన్నారండి? వేల మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళని తీసేయకూడదా? తెలియదా? లక్ష్మణనరసింహారెడ్డి గారికి తెలియదా? ఆయన అక్కడి నుంచే వస్తాడు, అక్కడి నుంచే పోతాడు కదా. ఏం లేదని చెప్పి ఎందుకు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు గ్రామాల్లో ఎక్కడ వస్తుందండి? కడతాల్లో ఎవరిని తీసేస్తారండి? ఆయన తెలియదా? కడతాల్లో తీసేస్తే మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఇంకా చాలా మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారని అంటున్నారు కదా. నేను మహేశ్వరంలో కూడా చొరబాటుదారులు, వలసదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రకరకాల ప్రాంతాలు ఎప్పుడు వచ్చిరండి? ఎప్పుడు వచ్చారు సార్ వాళ్ళంతా? ఎప్పుడు వస్తే ఏమన్నది? ఎప్పుడు వస్తే ఉంది? ప్రధానమంత్రి కాదు ఇక్కడ. విను ఒక నిమిషం. మీ అక్క దీది వినవయ్యా, మీ అక్క నరసింహారెడ్డి గారు ఒక నిమిషం అండి. మీ అక్క దీది బెంగాల్ చుట్టూ ఉన్న 2,700 కిలోమీటర్లు కంచె వేస్తామని మీరు కాదండి, మీరు బోర్డర్ సెక్యూరిటీ పర్మిషన్ ఇవ్వలేదు కదా. వెంకట్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ చేయనివ్వండి. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడడానికి అర్థం పడతా ఉండాలా? వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ దేశాన్ని భ్రష్టు పట్టించి ఎమర్జెన్సీ చేసి ఒక్క నేను మిమ్మల్ని అడుగుతా స్ట్రైట్ గా నాకు సమాధానం చెప్పండి. ఆంగ్ సాంగ్ సూకీ గారి ఏది ప్రభుత్వాన్ని కూలగొట్టింది 2021లో. అప్పుడు మిలిటరీ ప్రభుత్వం కూలగొట్టింది. అప్పుడు రోహింగ్యా లెక్క ఏది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరిగింది. అదే ఇలా ఉంటే పోతారండి. మీకెందుకు ఉంటే పోతారు? మీకెందుకు? రైట్ అండి. వెంకట్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మనతో జాయిన్ అయ్యారు సీనియర్ విశ్లేషకులు సాదిక్ అలీ గారు. నమస్కారం అండి. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సాదిక్ అలీ గారు, గత ఏడాది కాలంగా మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా దాదాపుగా 6 కోట్ల మంది ఓట్లు తొలగించారు అనేది నివేదికలు చెప్తున్నటువంటి ఆ లెక్క కూడా నా దగ్గర ఉంది. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, తమిళనాడులో 74, గుజరాత్ 68, బీహార్ 47, మధ్యప్రదేశ్ 34, రాజస్థాన్ 31, ఛత్తీస్గఢ్ 25, కేరళ 9 లక్షలు, గోవా
1,28,000, పుదుచ్చేరి 77,000, అండమాన్ నికోబార్ 52,000, లక్షద్వీప్ 206 మంది ఓట్లు తొలగించారు. అంటే దాదాపుగా 6 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. అంటే ఇంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు అంటే ఇది ఒక ప్రక్రియలో భాగం అని సమర్థించుకుందామా, దీన్ని ప్రశ్నిద్దామా, ఏం చేద్దాం? అండ్ తెలంగాణలో చూస్తే ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలా కొన్ని లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళతో డేట్ కూడా అయిపోయింది. ఏం చేయాలో నాతో పాటు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదు. ఇప్పుడు గణాంకాలను తర్వాత ప్రస్తుత పరిస్థితిని రెండింటిని కూడా మీరు చెప్పారు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో వినబడుతున్నామా? యా ఆడిబుల్ సార్. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి గణాంకాలను చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీరు చెప్పింది 100% కూడా కరెక్ట్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చిందమ్మా. క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఓటు వేయాలో మేము నిర్ణయిస్తాం. సార్వత్రిక ఓటు కాదు. సార్వత్రిక ఓటు అంటేనేమో 18 సంవత్సరాల పైబడి ఉండి భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతదేశవాసికి సార్వత్రిక ఓటు ఉంటుంది. ఇది రాజ్యాంగం చెప్తాం. కానీ అట్లా కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నాం మనం. ఏమని, ఎంతమంది ఓటేయాలి, ఎవరు ఓటేయాలో మేము నిర్ణయిస్తాం. ఓట్లు ఎవరు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, అది కూడా ఎవరికి ఓటేయాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఎవరికి ఓటేయాలో కాదు, ఎవరు ఓటు వేయాలో. అసలు ఓటు ఎవరికి వేయాలో తర్వాత ఎవరు ఓటు వేయాలో చెప్తాం. అంటే ఎవరికి ఓటేస్తారో తెలిస్తేనే వాళ్ళే టీకేస్తున్నారు. అంటే రాజ్యాంగం ఏమని చెప్తుందంటే, అందరికీ ఓటు హక్కు మీ యొక్క ఏజ్ ని బట్టి వస్తుంది. తర తమ భేదం, లింగ, కుల, మత ప్రాతిపదిక లేకుండా మీ అందరికీ ఓటు హక్కు ఉందని రాజ్యాంగం చెప్తుంది. లేదు మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మేము ప్రత్యేకమైన సవరణ చేస్తాము. ఆ సవరణలో ఉన్న వాళ్ళు 2002లో వేసిన వాళ్ళను దీనితో మ్యాపింగ్ చేసుకొని అది ఉంటేనే ఓటు, లేకపోతే మళ్ళీ పరిశీలిస్తాం, పరిశోధిస్తాం, డాక్యుమెంట్స్ అడుగుతాం, అప్పుడు మాత్రమే మీకు ఓటు హక్కు ఉంటుంది. ఆ పరిశీలన మీద తర్వాత ఇక వీళ్ళు చెప్పే రోహింగ్యాల గురించి నేను మాట్లాడతా. ఒక మాట, ఆదిలాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, నల్గొండలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, జనగామలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, వరంగల్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు. ఈ మాటలు చెప్పరు. ఏమనంటే రోహింగ్యాలు. సరే, రోహింగ్యాలు తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. ఫస్ట్ అది చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. ఆ రోహింగ్యాలను తీసుకొచ్చి ముందెందుకు పెడతారు? అసలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడతామంటే, అంటే మీరు వాళ్ళొక్క మాట, వీళ్ళొక్క మాట. ఏం మాటలు ఇవి? ఇవేమైనా అర్థం ఉన్న మాటలేనా? నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలా వద్దా? మీరు వయోజనులై మీకు ఓటు హక్కు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు ఉండాలా వద్దా? 2002లో వేయలేదు, 2002లో లేదు, లేకపోతే నీ పేరు లేనట్టేనా? అదే ఒక మాట. అప్పుడు ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళ పేరు లేదు అనుకుందాం. అంటే దీని యొక్క ప్రాతిపదికని చెప్తున్నాను, నేను యొక్క మూలాలకు వెళ్ళి మాట్లాడుతున్నాను. తాత్వికమైన సారి వెనుక ఉన్న ఒక తాత్విక ఆలోచన నేను చెప్తున్నాను. సరే, మొదలు పెట్టిండ్రు, సుప్రీంకోర్టు కూడా సరే చెయ్యండి అన్నారు. సరే చేస్తున్నారు. చేయడం ఎట్లా చేస్తున్నారండి? ఇప్పుడు మీరు చెప్పిన రెండో పాయింట్కి వస్తున్నాయి. మొదటి పాయింట్ ఏమో గణాంకాలు చెప్పిండ్రు, ఎవరు ఓటు వేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ఎంతమంది ఓటు వేయాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ఎంతమంది ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అది రాజ్యాంగం వ్యతిరేకం, రాజ్యాంగబద్ధం కాదు. సరే, రెండో విషయానికి వద్దాం. ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను? బిఎల్ఓలకు అసలు ట్రైనింగే లేదు. ట్రైనింగ్ ఒక్కరోజు ట్రైనింగ్ అటమ్మా. ఒక్కరోజు ట్రైనింగ్ సరి గురించి మ్యాపింగ్ చేస్తామన్నారు. మ్యాపింగ్ కు మళ్ళీ దీనికి సంబంధం లేదన్నారు. మ్యాపింగ్ దీనికి సంబంధం ఏంటి? మ్యాపింగ్ 2002లో ఉన్న ఓట్లు ఈ ఓట్లు ఉన్నాయా లేదా అనేది మ్యాపింగ్. మేము మ్యాపింగ్ ఇంత చేసినాం అంత చేసినాం. జిల్లా కలెక్టర్లు ఎక్కడ తిరిగినా కానవాళ్ళు రానవాళ్ళు కనబడరు. నేను అందుకోసం మేము అందరం కలిసి ఒక ప్రతిపాదన పెట్టాం. రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అయ్యా మీకు ప్రతిపాదన, వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వాళ్ళ విషయం ఎందుకు కూడా చెప్తాం, ఇప్పుడు అందరి విషయం చెప్తాం, రాజకీయ పార్టీల మొత్తం విషయాలు చెప్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందాం.
అవును. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మొత్తం రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంది, రాష్ట్రానికి సంబంధించిన పరిధిలో పనిచేస్తుంది. రాష్ట్ర ఓటర్లను నిర్ధారించే హక్కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. చలో ఎన్ని ఓట్లు పోనే చూద్దాం అనుకున్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మీరు ఎందుకు జోక్యం తీపించుకున్నది ఇదే సార్లు? రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మీరు ఎందుకు రంగంలోకి దించలేదు? మీకు కూడా ఉంది కదా, సరే అంతకు ముందే దించాలి కదా, సరే ఇప్పుడైనా దించుతారా? రేపు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా దించాలి, దీన్ని మ్యాపింగ్ చేయాలి. మీరు ఆలోచన చేస్తలేరు. సరే, ఇక మూడో విషయం, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయో చెప్తారు. ఇవన్నీ ఓటు విషయంకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు ఇవి ఓట్లు అవసరం. ఒక విధంగా నేను ఒక మాట అంటే రాజకీయ పార్టీలు చాలా విభిన్నంగా నన్ను తప్పుపడతాయి. ఓట్లు ఎవరు అడుగుతారు? వేరే విధంగా చెప్పొచ్చు, కానీ నేను కొద్దిగా పాస్ గా చెప్తున్నాను. ఓట్లు ఎవరు అడుగుతారు? ఓట్లు ప్రజల వద్దకు వెళ్ళి ఎవరు అడుగుతారు? ఓటేయండి అని ఎవరు అడుగుతారు? నాయకులు. ఇంకా నేను ఇట్లా చేతులు ముందు పెట్టి చెప్తున్నా, ఓటేయండి అని ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీల వాళ్ళు అడుగుతారు. ఈ సోయి ఎవరికి ఉండాలి? రాజకీయ పార్టీలకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ముందుగా నాకు ఓటు ఉండాలా లేదా తర్వాత విషయం. తర్వాత సరే, ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? బిఎల్ఏ లెవెల్ స్థాయిలో ఏజెంట్ అని పెట్టింది. మేము ఆ రాజకీయ పార్టీని చూసినాం, ఈ రాజకీయ పార్టీని చూసినాం, ఈ రాజకీయ పెద్ద మీటింగ్లు పెట్టి, బిఎల్ఏ లెవెల్ మీటింగ్స్ పెట్టి ఏ ఫీడ్బ్యాక్ లేదమ్మా. వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగితే ఘోరంగా ఉంది వాళ్ళని. బిఎల్ఏ అన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్. బిఎల్ఓ వేరు, బిఎల్ఓనేమో స్థానికమైన ఆఫీసర్. ఏది ఎలక్షన్ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏ. బిఎల్ఏలు ఏం చేస్తారు? ఇక్కడ రిపోర్ట్ ఉన్నాయమ్మా, బిఎల్ఏల రిపోర్ట్స్. ఈ బిఎల్ఏలకు ఏం చేస్తారో అని చెప్తా. ఇంకొక మాట ఇప్పుడు చెప్పాల్సిందే, ఖచ్చితంగా కుండ బద్దలు కొడతాం. బిఎల్ఏలకు పైసలు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఓట్లున్నప్పుడు బిఎల్ఏలో మీ పోలింగ్ బూత్ లో 700 ఓట్లు ఉన్నాయి, 700 ఓట్లకు వీళ్ళు పైసలు పంపుతారమ్మా. అన్ని రాజకీయ పార్టీలు. ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి, ఇంకా ఘోరంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పంచుతున్నాయి, దానికి సందేహమే లేదు. నేను ఎవరిని వదిలిపెట్టే విషయమే లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇస్తాయి. 700 ఓట్లుంటే బిఎల్ఏలకు ఓట్లు పంచుతారు. ఇంకా కొన్ని పార్టీలు మేము చాలా పెద్ద క్రమశిక్షణ పార్టీ అని చెప్తారు, కానీ వాళ్ళవి కూడా అందేతాను. వాళ్ళు ఏం చెప్తారు? నేను చూపిస్తాను అవసరమైతే. ఇది చూస్తే ఏం చేస్తారు? 700 ఓట్లు ఉన్నాయి కాబట్టి 700 ఇంటూ ఇంత ఆ బిఎల్ఏకి ఇస్తారు డబ్బులు. ఆ డబ్బులను తీసుకొని ఆ డబ్బులు పంచుతాడు ఆయన. ఈ డబ్బులు పంపే కార్యక్రమాలు మాత్రం పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్. ఎవరు ఎక్కువ పంపుతాం మరి. అదే ఓట్లు పోయే విషయంలో, ఓట్లు వచ్చే విషయంలో చూసుకోవాలి. ఇంట్రెస్ట్ చూపించాలి కదా. ఓట్లో ఉండాలనే విషయంలో ఇష్యూ లేదా? ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బిఎల్ఏకు ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదమ్మా. కరెక్ట్. అంటే ఓట్లు పంచడానికి, అంటే వాళ్ళు చేయడానికి, వాళ్ళు పని చేయడానికి. బిఎల్ఏలకు పైసలు ఇవ్వమనేది ఎందుకంటే కనీసం వాళ్ళ కాగితాలు కొనుక్కోవడానికి, వాళ్ళు రాసుకోవడానికి, నిర్ధారణ చేయడానికి, వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళకు ఏ రాజకీయ పార్టీ కూడా చాలా బిఎల్ఏ అన్నారు అంతే. వాళ్ళు రేపు మాత్రం ఎలక్షన్లు ఏం చేస్తారు? ఆ బిఎల్ఏకు పైసలు ఇస్తారు, పంచమని ఇస్తారు. ఇది నిజం కాకపోతే నిజం, ఇది నిజం. ఇక దాచేస్తే దాగని సత్యం. దీన్ని ఈ ప్యానెల్ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే అది అంతే. అది ఆమోదించబడింది. సరే, ఇప్పుడు ఏమన్నా వీళ్ళని ఏమన్నా కరెక్షన్ కు ఏమన్నా ఎన్నైతున్నాయో చూసుకోని రాబాయి అంటే చూసుకోవడానికి వాళ్ళకి ఒక పెన్ను పేపర్ కూడా ఇస్తలేదు. వాళ్ళకి ఒక పెన్ను పేపర్ కూడా బిఎల్ఏలకు ఒక పెన్ను పేపర్ ఏమైనా ఇచ్చానంటే పెన్ను లేదు, పేపర్ లేదు, మాకు అవి ఏజెన్సీలు ఇస్తుంది, మేము ఏదో అట్లా నామకే వస్తే చేస్తాం. అప్పుడేమో చాలా బాగా చేస్తారు పైసలు. అయితే ఈ విధంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో బిఎల్ఓలు కూడా చాలా కామ్గా ఉన్నారు. బిఎల్ఓల మీద బిఎల్ఏల ప్రెషర్ లేదు. నేను ఇక్కడ చాలా ముఖ్యంగా మాట్లాడుతున్నా. బిఎల్ఓల మీద బీజేపీ బిఎల్ఏ, లేకపోతే కాంగ్రెస్ బిఎల్ఏ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ బిఎల్ఏ, లేకపోతే టిఆర్ఎస్ బిఎల్ఏ, లేకపోతే బిఆర్ఎస్ బిఎల్ఏ ఎవరు లేరు, ఎవరు మాట్లాడతలేరు ఈ విషయంలో. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఈ పూర్తి వ్యవస్థ అంతా విధ్వంసం అవుతున్నది అనేది చెప్పదలుచు. ఇక సార్ అడుగుతున్నారు, ఒకసారి ఏమడుగుతున్నారు, మొత్తం అయిపోయినాక చూద్దాం ఎంతమందికి. ఇంకా అయిపోకుండా ఏం చేస్తున్నారంటే, అమ్మ నేను కాగితాలు పట్టుకొని పోవాలి, ఇక నా ఓటు తీసేస్తారు, నాది ఉండదు లిస్ట్ లో. ఒక లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వచ్చినాక ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో ఇక పేర్లు ఉంటాయి. ఇక చూడండి, యూరియా లాగైతే యూరియా గురించి ఎట్లా పోయిందో, ఇక ఓట్ల గురించి మీకు వచ్చిందా సాదిక్ అలీ గారు? మీకు అందిందా ఎన్యూమరేషన్ ఫామ్?
అమ్మా ఎన్యూమరేషన్ ఫామ్ మీ ఇంటికి వచ్చిందా? వచ్చిందమ్మా. ఈ మధ్య నేను తలకొద్ది కలెక్టర్ తో గొడవ పడ్డాను కాబట్టి అది నాకే ముందు ఫైనల్లీ కంగ్రాచులేషన్స్. యా ఓకే. అయితే విషయము చాలా స్పష్టంగా ఉందమ్మా. అయితే విషయం చాలా స్పష్టంగా మేము ఇక్కడ కష్టపడుతున్నాం అమ్మా. మేము ఇక్కడ అందరి ప్రజల దగ్గర పోతున్నాం, ప్రశ్నిస్తున్నాం, అంటే అక్కడ క్వశ్చనింగ్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చనింగ్ జరుగుతుంది, ఇక్కడ ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి సామాజిక సంస్థలుగా పనిచేస్తున్నాం కాబట్టి అందుని అక్కడ సామాజిక సంస్థలు కూడా ఎక్కడ ఎవరు పనిచేసినట్టు కనిపించలేదు. మీరు చూడండి, ఏ సామాజిక సంస్థ కూడా ఇప్పుడు ఈ దీంట్లో సర్లో మేము భాగస్వామ్యం తీసుకుంటామని ఎవరు తమంతట తాముగా సంస్థలు బయటికి రావడం లేదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే నేను ఇప్పుడు రాజకీయ పార్టీలు విఫలమైపోయినాయి. ముందుగా ఫస్ట్ బిఎల్ఏలను పెట్టిండ్రు, మీటింగ్లు పెట్టిండ్రు, తందాన చేసిండ్రు, అది అయిపోయింది. అందరిని తప్పుపట్టాం, దీన్ని అందరిని తప్పుపట్టాలి. అయితే ఈ వీళ్ళేం చేసి బిఎల్ఏలు చేసిండ్రు. ఇప్పుడు ఏమైతుంది, లిస్ట్ వచ్చినాక ఇక తందాన అవుతుందమ్మా. మళ్ళీ మీరు చర్చ పెట్టండి అమ్మా లిస్ట్ వచ్చినప్పుడు. మా సార్ చెప్పింది కదా వెంకటరెడ్డి సార్, మళ్ళీ లిస్ట్ రాగానే పెట్టండి అని మళ్ళా ఒక చర్చ పెట్టండి అమ్మా. అప్పుడు నేను మళ్ళీ మీరు గణాంకాలు చెప్తారు. ఇక్కడ గిన్ని, ఇక్కడ గిన్ని, ఇక్కడ రోజులొల్లి, ఇక్కడ రోజులొల్లి పత్రాలు తీసుకొని పోవాలి. అప్పుడు నెక్స్ట్ టైం ఏందమ్మా, ఇప్పుడేమో ఇంటికి వచ్చినప్పుడు పత్రాలు ఇస్తామమ్మా. ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చెక్ చేసుకుంటారు. అప్పుడు నేను పత్రాలు తీసుకొని పోవాలి. అంటే నాకు పని వేరే పని లేదు ఇక నాకు. ఓటు గురించి ఒక పనిని క్రియేట్ చేసి, ఓటును పొందడం కొరకు ఒక పని క్రియేట్ చేసి, సర్ ద్వారా ఒక పని క్రియేట్ చేసి, అంటే నాకు పాస్బుక్ రావాలన్నా, నాకు రైతు భరోసా రావాలన్నా, రావాలన్నా, అంటే ఏంటిది, ఇది ప్రజల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ప్రజల మీద ఒత్తిడి అమ్మా ఇది. ఇప్పుడు రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఉంటారు, పొద్దున్న లేస్తే చేసుకునే పులినాలే వాళ్ళు ఉంటారు. వీళ్ళకు ఈ ఓట్లను అడిగే రాజకీయ పార్టీలు పట్టించుకోవు. ఈ ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగదు. ఇట్లా ఇవన్నీ చూసినప్పుడు రంగంలోకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దిగాల్సిందే, వాళ్ళు చూసుకోవాల్సిందే. ఇవన్నీ పెట్టుకొని అందరం ఏమంటారు, నీ తప్పు నీ తప్పు నీ తప్పు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వేసినాక అప్పుడు చూద్దామమ్మా, అప్పుడు ఎంతమంది పోయినాయి ఎంతమంది వచ్చినాయి అనేది. నరసింహారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఇందాక పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీరు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు తొలగించారో మీరు చెప్పాలి గణాంకాలతోటి, బీజేపీ పార్టీకి ఏం సంబంధం అని చెప్పారు కదా. నేను ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నా దగ్గర తొలగించబడ్డటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం తీసుకొచ్చి మీ ముందు పెడతా. మీ ముందు పెడితే ఒకవేళ వాస్తవంగా అంటే తప్పు జరిగితే మీరు అంటే ఈరోజు తెలంగాణలో ఎవరైతే ఓటు తొలగించారు కదా, మీరు అన్ని అంటే ఎన్యుమరేషన్ ఫామ్లు అందలేదని చెప్పి, మైగ్రేషన్ అందలేదని చెప్పి, మైగ్రేషన్ పోయిరని చెప్పి, ఇవన్నీ తొలగించిన ఓట్లన్నీ మళ్ళీ చేరుస్తారా వెంకటరెడ్డి అన్న మీరు ఒకసారి చెప్పాలి. రెండోది ఏమంటున్నంటే ఇవాళ బీజేపీ పరిస్థితి, వాళ్ళని వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటున్నారంటే, ప్రజలు ఎండలో ఎండూర్రి వానల్లో నానూర్రి, మేము చేసేది మేమే చేస్తాం, మాకేది నచ్చితే మేము అదే చేస్తాం అనేటువంటి ఆలోచనలతోటి ఉన్నారు తప్ప, వాళ్ళు ప్రజలకు ఇబ్బంది అవుతుందా ఈ డాక్యుమెంట్ల పేర్లతోటి, ఈ 11 రకాలైనటువంటి డాక్యుమెంట్లు ఏదో ఒకటి అందియాలంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ ఏమి కూడా ఆలోచన చేసలేరు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, నెత్తిల పేలు ఎక్కువైతే వెనకటి నెత్తి మొత్తం తగలబెట్టుకుందంట. వీళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఓట్లు అక్కడ చనిపోయిన వాళ్ళే కానివ్వండి, లేకుంటే డబల్ ఓట్లు కానివ్వండి, దొంగ ఓట్లు కానీ ఏమైనా ఉంటే అవి సెలెక్టెడ్ గా అది ఓటర్ లిస్ట్ తో వీళ్ళు తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని సాఫ్ట్వేర్ లో పెట్టి, ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ లో పెట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇప్పుడు 2002 ఓటర్ లిస్ట్ లో అప్పుడు వ్యవస్థ అనేది కొంత ఇంత అడ్వాన్స్డ్ గా లేదు. అప్పుడున్నటువంటి వ్యవస్థలో స్పెల్లింగ్ మిస్టేక్లతోటి కూడా ఇప్పుడు ఓట్లు తొలగిపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో అదే జరిగింది, బీహార్ లో అదే జరిగింది, అదే విధంగా పశ్చిమ బెంగాల్ అదే జరిగింది, ఎక్కడైనా అదే జరిగింది. నేను వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఏ వేదిక మీద మాట్లాడినా కానీ మేక్ ఇన్ ఇండియా అంటారు, డిజిటల్ ఇండియా అంటారు, వన్ నేషన్ అంటారు, వన్ ఎలక్షన్ అంటారు. మరి వన్ ఎపిక్ కార్డ్ అని ఎందుకు మాట్లాడరు అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. అంటే ఇలా మా గ్రామంలో నా ఓటు ఉన్నది, నేను మైగ్రేట్ అయ్యి ఇంకో ప్రాంతానికి పోతే నాకు వచ్చేటువంటి ఎపిక్ కార్డు కూడా సేమ్ నెంబర్ ఎందుకు తీసుకొస్తలేరు? ఈ వ్యవస్థ ఇంత అడ్వాన్స్ గా మన టెక్నాలజీ అనేది డెవలప్ అయింది కదా, మీరు ఎందుకు తెస్తలేరు? అదే విధంగా మన కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, పాత బస్సుల మొత్తం బిఎల్ఏలను మొత్తము అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క హైదరాబాద్ లోనే అడ్డుకుంటున్నారు, ఇంకేడ లేరా? ఇందాక వెంకట్ చెప్పినట్టు ఏదైతే ఇరానీ అని ఉంటే ఆ పేరు తొలగించినట్టు, రేపు అమిత్ షా వస్తే షా ఉంటే షాని తొలగించినట్టు వీళ్ళు మరి వాళ్ళు అడ్డుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇవాళ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి,
మరి ఓన్లీ బీజేపీ ఒక్కరే ఎందుకు చెప్తున్నారు బిఎల్ఓలను అడ్డుకుంటున్నారని మరి మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు చెప్పట్లేదండి? వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఏం చేశారనంటే ఓట్లు దగ్గరకు వచ్చే వరకేమో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చిర్రు, రోహింగ్యాలు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు, చొరబాటుదారులు వచ్చిర్రు అని చెప్తారు ఓట్లు దగ్గరకు వచ్చే వరకు. ఓట్లు లేనప్పుడు అసలు ఈ జోలు ఉండదు, ఈ జోలు మర్చిపోతారు. ఓట్లు లేకపోతేనేమో హైదరాబాద్ అని పిలుస్తారు, ఓట్లు దగ్గరకు వచ్చే వరకు భాగ్యనగరం అని పిలుస్తారు. వీళ్ళది ఎంత ఎట్లా ఉంటది అని అంటే తమాషా చేస్తుంటారు, అంత మసిపూసి మారేడుకాయ చేసి ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి ఉండదు. ఇలా నిరుపేదలు అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు, వలస కార్మికులు, పేద వర్గాల వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా చూస్తున్నాం. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను మా వెంకటరెడ్డి గారిని. ఇలా 12 నుంచి 13 సంవత్సరాల కాలం అయిందండి మీరు అధికారంలోకి వచ్చి. ఎంతమంది రోహింగ్యాలను పట్టుకున్నారండి? ఎంతమంది బంగ్లాదేశాలను పట్టుకున్నారండి? ఎంతమంది పాకిస్తాన్లను పట్టుకున్నారండి? వాళ్ళు ఎట్లుంటారో చూద్దామంటే కూడా మాకు కనిపిస్తలేరు, ఒక్కసారి కూడా చూపిస్తలేదు వీళ్ళు. కాకపోతే వేదికల ముందు వచ్చి మాత్రము బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చిరు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చిరు, రోహింగ్యాలు వచ్చిరు, మొత్తం మేము ఫిల్టర్ చేసి మళ్ళీ తొంతకెళ్ళి భారతదేశాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని ఉచిత ప్రసంగాలు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడికక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 12 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉంటే మరి రోహింగ్యాలు వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ వచ్చినప్పుడు కానీ, బంగ్లాదేశ్ వచ్చినప్పుడు కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందండి? మాట్లాడాలి వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం మేడం, రోజా గారు ఒక్క నిమిషం. మన కిషన్ రెడ్డి మొత్తం వాళ్ళే మాట్లాడితే నేనెందుకు మేడం? ఆయన మాట్లాడితే మేము ఎందుకు అంటున్నా? మీరు మాట్లాడితే సాదిక్ అలీ గారు మీరు ఒక్క నిమిషం మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం మధ్యాహ్నం ఎవరు ఇంటర్ఫేర్ అయితే నేను ఊరుకోను మేడం. ఒక్క నిమిషం ఇస్తా మీకు ఇస్తాను ఉండండి. వెంకట్ నాయక్ ఒక్క నిమిషం ఆగండి. రాజకీయ పార్టీలు బిఎల్ఓలకు డబ్బులు ఇస్తారు మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడన్నా చూస్తున్నారా? మీరు ఎక్కడన్నా పట్టుకున్నారా? ఇలా రాజకీయ పార్టీలు అట్లా చేస్తే రైట్ అండి. ఓకే రైట్. వెంకట్ నాయక్ మీ క్వశ్చన్ కూడా చెప్పండి. అందరికీ ఒకటేసారి సమాధానం చెప్తారు వెంకటరెడ్డి గారు. మీరు త్వరగా చెప్పాలి, ఆయనకి టైం ఇవ్వాలి. మీ ముగ్గురికి సమాధానం చెప్పాలి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ కూడా అడిగేద్దాం ఒకసారి. మేడం ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు ఒక 10 ఓట్లు ఉన్నాయని చెప్పి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు ఆగాలి. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు పెద్ద స్క్రీన్లు పెట్టి చెప్పిర్రు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమన్నది? డిక్లరేషన్ ఇవ్వని అన్నది. ఆధారాలతో సహా చూపించిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోలే. నేను ఏమంటున్నా, బీజేపీ ఒకళ్ళ దచ్చుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఒకళ్ళ దచ్చుకుంటారు మీరు? ఎందుకు కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు వెంకటరెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్, రాహుల్ గాంధీ గారు రేజ్ చేసిన క్వశ్చన్ ఒకటే. రేపు మిమ్మల్ని కూడా డిక్లరేషన్ అడుగుతుంది. అది ఫేర్ కాదు కదా, అది పద్ధతి కాదు కదా. మేమేమంటున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మీరు ఓట్లను ఇది చేయండి, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే 100% చేయాల్సిందే. ఇంకో మాట కూడా వెంకటరెడ్డి గారు మీరు అన్నారు, దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకటి నీకు తెలియకపోతే ఒకటి, వెంకట్ గారు రాహుల్ గాంధీ గారు చేసింది ఓట్లను తీసేసిరని చెప్తున్నాడు. నేనే చెప్తున్నా అంటే దొంగ ఓట్లు నేను చెప్తున్నాను తీసేయాలి. రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లే చెప్పారండి. ఒక ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయని చెప్పి 80 ఓట్లు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి సంస్థలాగా ఆయన మాట్లాడిపోతాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపోతాడు. టీఆర్ఎస్ మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకట్ నాయక్ కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క నిమిషం మీరు సమాధానం చెప్పండి. మేడం మీరు కూడా చెప్పింది సమాచారం. ఒక్క నిమిషం. రోజా గారు ఓట్లు ఎక్కువగా ఉన్నా తొలగించబడ్డా ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా రాహుల్ గాంధీ గురించి అదేవిధంగా బీజేపీ కూడా రిప్రజెంటేటివ్. మీరు ఇద్దరి వర్షన్ వినాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నాను, ఒకటి రాహుల్ గాంధీ గారు బ్రెజిలియన్ మోడల్ ఓటు కూడా ఇక్కడ ఉంది. దానికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తొలగించండి. సుప్రీం కోర్టు రైట్. ఓకే వెంకట్ ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇంకా వెంకటరెడ్డి గారు ఒక్కటండి, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. బీహార్ గానీ బెంగాల్ గానీ అన్ని కూడా సుప్రీం కోర్టు పోయిన కేసులు, ఒక్క కేసు కూడా మీరు నిరూపించలేదు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ సూర్యకాంత్ గారు అనేక సందర్భాల లోపల ఎవరెవరు అని చెప్తే కూడా అప్పీల్ చేయమంటే 15 మంది అప్పీల్ చేసిన వెంకట్ ఒక్క నిమిషం ఆగాలి.
వెంకట్ నాయక్ ఒక్క నిమిషం మీరు ఆగండి. వెంకట్ నాయక్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. వెంకట్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకట్ ఒక్క నిమిషం ఆగండి. మీరు వెంకట్ ఒక్క నిమిషం ఆగాలి. వెంకట్ నాయక్ గారు ఇస్లాం చెప్తున్నారు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు. ఒక్క నిమిషం వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు దయచేసి. మీరు ఇద్దరు మాట్లాడితే ఎవరి వెర్షన్ కూడా వినపడదు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి దయచేసి ప్లీజ్. మీరు మాట్లాడిన సేపు ఆయన విన్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి. మేడం మీరు చెప్పిన దగ్గర నుంచి కూడా తప్పు. మీరు మాట్లాడింది 6 కోట్ల మందిని తీసేస్తున్నారు అనేటువంటి మాట నేను చెప్పింది కదా, అది గణాంకాలు లెక్కలు ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. జనంలో తీసుకుపోతున్నారు. నేను జర్నలైజ్ నా సొంత అభిప్రాయం కాదు, నేను లెక్కలు ముందు పెట్టుకొని మాట్లాడాను. వెంకటరెడ్డి గారు మరణించిన వాళ్ళు బీహార్ లో వినండి, బీహార్ లో మరణించిన వాళ్ళు 22 లక్షల మంది, 2 సార్లు ఓటు ఉన్నటువంటి వాళ్ళు 7 లక్షల మంది, నివాసాన్ని బదిలీ చేసినటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక 36 లక్షల మంది, ఇంకా పెండింగ్ ఉండే 1,65,065. దీంట్లో ఏమిటండి తీసేకుండా ఏం చేస్తారండి? 6 కోట్లు కాకుండా ఏమవుతుందండి? నా ఇంట్లో 10 ఓట్లు పోతే నేను చెప్తున్నాను, తగ్గిన కాదా లెక్కకు రాదా అది? సో ఈ మొత్తం ఫేక్ ఓట్లు తీసేస్తారు. రోహింగాలు ఉంటేనే తీసేస్తారు. మరి మీరు అంతా వెనకాల బిఆర్ఎస్ అలా బంధుత్వాలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఓడిచిలో ఒక పార్టీ బంధుత్వం ఉంటుంది, రినివల్ చేసుకుంటుంటారు వాళ్ళు. మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఏమున్నాయి అనేటువంటిది తీసి చూపించండి. మీ కార్యకర్తలు ఉన్నారు కదా, బిఎల్ఏలు ఉన్నారు కదా, కడతాలో బిఎల్ఏ ఉంది కదా, టీఆర్ఎస్ బిఎల్ఏ ఉంది కదా, నేను చెప్పినా కదా ఆయన సర్పంచ్ చేసినాడు కదా. మీరు ఎన్ని తప్పులో నేను ఛాలెంజ్ చేస్తా. మీరు మొత్తం తీసేసినాక ఎన్ని ఉన్నవి, వాస్తవానికి ఎన్ని ఉంటాయి, ఏమున్నటువంటి విషయాన్ని గురించి మనం చర్చిద్దాం. దాని గురించి మనం ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం. నిజమైనటువంటి అర్హులైనటువంటి ఓటర్లను ఎవరు తీసేరు? మీరు ఎందుకు హైదరాబాద్ కేంద్రంగా మీరు ఈ పని చేస్తున్నారు? ఎంతమంది పోయినరు, ఎంతమంది పోలేదని ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా తీసేయబడుతుంది, తప్పకుండా పంపించే వాళ్ళని పంపిస్తారు. వాళ్ళకి మీరు రక్షణగా మీరు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలుకొని మాట్లాడుతున్నటువంటిది. ఈ దొంగ ఓట్లతోనే వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 83 లక్షల ఓట్లు తొలగించకపోతే ఇవాళ బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేది కాదు. ఒక్క నిమిషం ఒక్క విషయము, తొలగిస్తే ప్రజలు ఊరుకుంటారా మేడం? 83 లక్షల మంది తీసేస్తే, అర్హులైన ఓటర్లను తీసేస్తే ప్రజలు పిచ్చోళ్ళ ఊరుకున్నారుగా? ఏం చేస్తారు? నీకు కర్తాల్లో తీయరు. మీకు ఎంఐఎం రాష్ట్రం మీద మీ దిక్కులేడు. ఎంఐఎం వాళ్ళు మీరు పవర్లో ఉంటే మీ దిక్కుంటారు, పవర్లో లేకపోతే వాళ్ళు దిక్కుంటారు. మరి అంతే కదా, మీరు మతోన్మాద పార్టీలను దేశ భద్రతను మతోన్మాద పార్టీలను బీఆర్ఎస్ 2 పార్టీలు వస్తాయి. అన్ని లెక్కలు వస్తాయి. రేపు నా ఇల్లు సంగతి చెప్పిన కదా, నా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు. రోహింగాలు కాదు, ఆ ముస్లిం పేర్లు ఉన్నాయి, హిందువుల పేర్లు ఉన్నాయి. ఎవరి పేరు తెలియదు, పేర్లు ఉన్నాయి, ఎవరి పేరు అనేది కాదు నాకు తెలియదు. వాళ్ళు ఎవరు అనేది నేనేం అంటలేదు, రోహింగాలు అంటలేదు. నా ఇంట్లో నేను భార్య భర్తలు 2 ఉండే ఇంట్లో 10 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఏం చెప్తుంటే మీరు ఎట్లా తీసేస్తారు? ఏం చేస్తారు? అట్లాగే అట్లాగే హైదరాబాద్ భారత పౌరుడు కూడా అది మరి తొలగిస్తారు కదా. మరి ఎందుకు మరి? అవునండి, వెంకట్ నాయక్ మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు మీకు గుర్తుందా? బీఆర్ఎస్ వాళ్ళు నానా గొడవ చేశారు. ఒక ఇంట్లో దాదాపుగా 15 పైగా ఉన్నాయి, అది ఒక చిన్న ఇల్లు, దాంట్లోనే 15-20 మంది ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ ఫేక్ ఓట్లు, దయచేసి వాటిని తొలగించండి, వాటిని గుర్తించండి అని వాళ్ళు గొడవ చేశారు. అప్పుడు ఏం చెప్పారు మీరు? అవన్నీ ఫేక్ ఓట్లని ఒప్పుకున్నారా మీరు? ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు,
ఓల్డ్ ఓట్లు సిటీలో అనవసరంగా తప్పకుండా ఉంటే దాన్ని రివ్యూ ఖండిస్తాం. జరగాలి. అంతా నెమ్మదిగా దయచేసి జరగాలి. ఓట్లని దాన్ని తీసుకొచ్చిందే మేమే కదండి. యా ఇలా ఫేక్ మీరు ఓట్లు ఉన్నాయి, తెచ్చినా ఒక మీరు ఇంట్లో తెలియదా 80 ఓట్లు ఏంటంటే ఉన్నాయి, వేరే వేరే దేశం వాళ్ళ ఓట్లు ఉన్నాయి అని మరి ఇప్పుడు చెప్పి ఏం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది కదా, కొంతమంది వాళ్ళు జరిగినాక ఏమన్నారు? నిజమైన తప్పుడు ఓటర్లు మాట్లాడుతున్నారు, తప్పు నిజమైన ఓటర్లను మాట్లాడుతున్నారు. తొలగిస్తే ఇప్పుడు వాళ్ళందరూ తీసుకురా. ప్రస్తావన నిజమైన ఉంది. ఓటర్లను జూబ్లీ తీసుకురా. జూబ్లీ నిజమైన హిల్స్ లో ఓటర్లు. జూబ్లీ హిల్స్ లో ఫేక్ ఓట్స్ ఉన్నాయి అని అంటే అప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడింది? బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన దానికి అప్పుడు మీరు ఏం చెప్పారు చెప్పండి? కాబట్టి సార్ ఒకటి సమర్థించుకున్న- మేడం ఒకటి యా. హలో. మేడం ఒకటి మ్మ్. మేడం ఒకటి నేనేమంటున్నా, ఓట్లు ఎక్కువ రావడం తక్కువ రావడం అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండే వ్యవహారం కాదు మేడం. మ్మ్. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని రుజువు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ. ఇప్పుడు అదే కదా చేస్తోంది. రెగ్యులేట్ చేయదు స్టేట్ గవర్నమెంట్. చేస్తుంది, అదే చేస్తుంది. ఇప్పుడు అదే కదా చేస్తుంది. జరుగుతుంది అదే అదే కదా. మేడం నేను చేయమంటున్నా మేము. మీకు అవసరం ఉన్నప్పుడు సమర్థించుకోవాలి. ప్రభుత్వం యా. మీకు అవసరం ఉన్నప్పుడు అంటే అక్కడ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మీకు జూబ్లీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రివిజన్ వ్యతిరేకిస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. Yes. అడ్డంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా బయట కాంగ్రెస్ ఒక నాయకులతో statement మాట్లాడుతున్నాడు. ఇచ్చారండి? ఏం మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి గారు అదే ఒక్క మాట్లాడు, మాట అదే ఇచ్చారు. మాట్లాడాడు. ఒక్క మాట ఎందుకు అడిగారు? మాట్లాడతాడు? రోజు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మహేష్ అడిగారు. కుమార్ గారు రోజు మాట్లాడుతున్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ అడిగారు. మీ ఏంది? కుట్రకోణాన్ని బయటికి తెచ్చిండు. కుట్రకోణం చెప్పమని ఏందో తీయమని. నేను అదే చెప్తున్నా కదండి. నేను అదే దొంగ చెప్తున్నా. రేపు ప్రచురించిన తర్వాత దొంగ ఓట్లు లేవో తీసేసింది ఏదో చెప్పమని చెప్పండి. ఆయన అధికారంలో ఉన్నాడు కదా. సార్ ఎస్ 100%. ఆ ఛాలెంజ్ మీరు సిద్ధమా అంటే ఒక ఏ నేను కాదు, అడుగుతున్నా. సిద్ధమే, అంతగా సిద్ధమే. ఆ, yes. చెప్పమను, చెప్పమను. ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారని మీరు నిరూపించాలి. ఎవడో డాక్యుమెంటేషన్ లేకుండా ఉన్న వాళ్ళు నిరూపించిన తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపించాలి ప్రజల సాక్షిగా. ప్రజల సాక్షిగా మీరు పంపించడం లేదు. అన్ని జరగాల. లా అండ్ ఆర్డర్ గుర్తుపట్టాల్సింది మీరు కదా. Right. గుర్తుపట్టాల్సింది మీరు కదా. లా అండ్ ఆర్డర్, ఒక 10 మంది పంపించారా సార్ మొత్తం మీద? లా అండ్ ఆర్డర్. లక్షల ఓట్లు దొరికితే మస్తు చాలా మంది పోయారు, పంపించారా? చాలా మంది పోయారు, చాలా మంది పోయారు బెంగాల్ నుంచి, చాలా దానికి ఒక మంది ప్రొసీజర్ ఉంటుంది పోయారు. సార్. పంపించడం అంటే ఎట్లా? ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఆటోమేటిక్ లెక్క వెళ్ళిపోయింది. ఉంటుంది. మినిస్ట్రీ ఏ ఆఫ్ లెక్క లేదు. ఎక్సైజ్ దగ్గర మినిస్ట్రీ ఆఫ్ సంబంధించి గేట్లు దాటి అనేక మంది గేట్లు దాటి అనేక వేల మంది పోయారు, వేల మంది పోయారు, వేల మంది పోయారు గేట్లు దాటి. 100 మంది కూడా మీరు పంపించాలి. పంపించకపోతే మరి మంచిదే కదా. ఆ, మంచిదే కదా. వెంకటరెడ్డి గారు మంచిదే కదా. పోలేదు కదా. ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. పంపించకపోతే అందరూ భారతీయులే కదా. వెంకట్ ఒక్క నిమిషం ఆగండి. చెప్పాలి. వెంకట్ మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఎస్ నరసింహారెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. మేడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ రెండే. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా గానీ ఇలా గల్లీకి వస్తేనేమో కుస్తీ అంటారు, ఢిల్లీకి పోతేనేమో దోస్తీ అంటున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు అవసరం ఉన్నప్పుడు ఏమో దొంగ ఓట్లను సమర్థించుకుంటారు. వాళ్ళు దొంగ ఓట్లు పెట్టి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. మన జూబ్లీస్ లో చేసింది కూడా అదే. ఇవాళ వాళ్ళకి అవసరం తీరింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంది దొంగ ఓట్లు మొత్తం తొలగించాలని చెప్పి ఇలా మళ్ళీ తెర మీద కొత్త డ్రామా తోటి వస్తున్నారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా వెంకటరెడ్డి అన్న కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? రోహింగ్యాలు మీరు ఎంతసేపు ఇది ఈ మాట తప్ప వేరే మాట చెప్పారా అన్న? రోహింగ్యాలు బంగ్లాదేశ్ వేరే లేదు. వేరే ముస్లింల గురించి మాట్లాడతలే మేము. డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే అందరు రోహింగ్యాలు అవుతారా? అందరు బంగ్లాదేశ్. అరే మీ ఇంట్లో 10 మంది ముస్లిం మీ ఇంట్లో 10 మంది ముస్లిం ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అవును, మీ ఇంట్లో 10 మంది ముస్లిం ఓట్లు ఉన్నప్పుడు ఓటర్ లిస్ట్ మీకు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మీరు ఓటర్ లిస్ట్ లో చూసినప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఎందుకు 2022 నేను ఇవాళ చూసినండి. 2022 ఇవాళ చూసిన, 2022 ఇవాళ చూసిన. అన్న నా ఇంటి పేరు పైన మేము 5 ఓట్లు ఉండాలి, మీరు మీ సతీమణి 3 పిల్లలు ఉండాలని చెప్పి మీరు చెప్పినారు. ఇంకా 10 ఓట్లు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘాన్ని మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇవాళ చూసిన అదే చెప్తున్నారు కదా, ఇవాళ చూసారని చెప్తున్నారు కదా. 2022 ఇవాళ చూసిన. రైట్ అండి, ఓకే. పంపించు నాకు. రైట్ నరసింహారెడ్డి గారు, వెంకట్ నాయక్ గారు, వెంకట్ రెడ్డి గారు, సాదిక్ అలీ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.